అండి, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు కపుల్. రోజు బెంగళూరు స్పెషల్ నాటి స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ తయారు చేసుకుందామా? చికెన్ దొన్నె బిర్యానీ మీ ఇంట్లో వాళ్ళకైనా సరే లేదా మీ బంధువులకైనా సరే చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బాగుంటుంది. ఇక తయారీ ప్రాసెస్లోకి వెళ్దామా? నేనైతే 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని 2 స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నానండి మ్యారినేట్ చేయడానికి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు, పసుపు, కారం, పెరుగు అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి. పైన మూత పెట్టి 2 లేదా 3 గంటలు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఉంటే కనుక ఈ మిశ్రమాన్ని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచితే మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి మన కారానికి తగ్గట్టు. ఇక్కడ కారం పొడి యూజ్ చేయమండి. కావాల్సిన కారం అంతా పచ్చిమిర్చితోనే రావాలి. కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా మిరియాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్, గీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి. నేనైతే 2 ఎర్రగడ్డలను సన్నగా కట్ చేశాను. నేను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 5 లేదా 6 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి నూనెలో. పైకి తేలేంత వరకు ఈ మిశ్రమాన్ని కదుపుతూ బాగా మగ్గనివ్వాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. ఇందులోకి ముందుగా ఒక 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న రైస్ను తీసుకోవాలి, నీళ్ళన్నీ వంపేసి. ఇప్పుడు రైసు, ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. మసాలా అనేది రైస్కు బాగా పడుతుంది. ఇందులోకి 3 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను, వేడి నీరు. ఇక్కడ నేను 3 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను 2 కప్పుల బియ్యానికి. 1 కప్పు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు. చికెను, రైసు, వాటరు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 లేదా 6 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చూపించిన విధంగా నీరు సుమారుగా ఎగిరిపోయి ఉంటుందండి. స్టేజ్లో ముందుగా పాతది ఏదన్నా చపాతీ కడాయి ఉంటే దీని కింద పెట్టి దమ్ చేసుకోవాలండి 20 to 30 మినిట్స్. చపాతీ కడాయిని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసి దాని మీద ఈ బిర్యానీ పాట్ను పెట్టాలి. తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాము. నెయ్యి వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి బరువు పెట్టాలండి. వీడియోలో చూపించిన విధంగా ఒక 30 నిమిషాలు బాగా దమ్ అవ్వనివ్వాలి. ఒక 30 నిమిషాలు దమ్ అయిన తర్వాత తీసి చూస్తే ఇలా అవుతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి మూత పెట్టి. దీనిలో ఉన్న ఆవిరి మొత్తం పీల్చుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ దొన్నె బిర్యానీ. బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో ఉందో. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. బిర్యానీ టేస్ట్ వైజే కాదండి, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన చికెన్ దొన్నె బిర్యానీ రెడీ అయిందండి. చూస్తున్నారు కదండి ముక్క ఎంత టెండర్గా ఉడికిందో. ముక్క ఎంత టెండర్గా తెలుస్తుందో చూడండి. హెల్దీ అండ్ టేస్టీ అయిన చికెన్ దొన్నె బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చికెన్ దొన్నె బిర్యానీని ప్లెయిన్గా ఇలాగైనా తినేయచ్చు లేదా రైతాతో అయినా తినచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.